హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం వ్యవసాయం, రైతు గురించి. రైతే రాజు అన్నారు పెద్దలు. ఆ మాట ఊరికి అనలేదు. రైతు పంట పండిస్తేనే మనం 3 పూట్ల అన్నం తిని మనం బ్రతుకుతున్నాం. రైతు ఈ నేడు తను చేయాల్సిన పనిని మర్చిపోతున్నాడు. అదేంటో ఒకసారి నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. పూర్వకాలంలో పండించిన పంటలు తిని ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో 100 సంవత్సరాలు బతికేవారు. కానీ నేటి మనిషి 50 సంవత్సరాలు బతకాలంటే గగనం. ఎందుకు? ఒక్కసారి ఆలోచించారా? నేడు వ్యవసాయం చేయడానికి చాలామంది ముందుకు రావడం లేదు. వ్యవసాయం చేస్తున్న రైతులు కూడా చేసే పద్ధతులు సరిగా లేవు. అవేంటో మనం ఒక్కసారి చూద్దాం. పూర్వకాలంలో వ్యవసాయం చేయాలంటే రసాయన పదార్థాలు అస్సలు వాడేవారు కాదు. యూరియా అనేది అస్సలు పంటకు వేసేవారు కాదు. కానీ నేటి కాలంలో ఈ రసాయన ఎరువులను వాడందే పంట పండదు అనే మీమాంసకి రైతులు వచ్చేసారు. ఈ పద్ధతిని రైతులు అయితే మార్చుకోవాలి. ఎందుకంటే ఈ రసాయన ఎరువులను వాడటం వలన పంట అయితే తొందరగా మనకి దిగుబడినిస్తుంది, పంట చాలా గొప్పగా వస్తుందనే మీమాంసలో ఉన్నారు. కానీ దీనివలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ని అయితే వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. ముఖ్యంగా రైతు తన పంట పండించిన తర్వాత రేటునే కోరుకుంటాడు. ఆ రేటుతో పాటు ఆరోగ్యం కూడా ఉండాలనేది మర్చిపోతున్నాడు. ఎందుకంటే పూర్వకాలంలో పండించే పంటల్లో ఒక బలం అనేది ఉండింది. ఆ తిండి తిన్న ప్రజలైతే 100 సంవత్సరాలు ఆరోగ్యవంతంగా బతికేవారు. వారికి ఎటువంటి రోగాలు వచ్చినా త్వరగా ఆ రోగం నుంచి బయటపడేవారు. కానీ నేటి మానవుడు అలాగా కాదు. తిన్న తిండి సరిగా వంట పట్టక ఆ వంట పట్టిన ఆ అన్నం లోపల సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ క్రియేట్ చేసి అనేక రోగాల్ని తెచ్చిపెట్టి తొందరగా మనిషి జీవిత ప్రమాణ రేటును అయితే తగ్గించేస్తుంది. మన జీవిత ప్రమాణ రేటు 60 సంవత్సరాలుగా ఉండేది ఒకప్పుడు. కానీ ఆ జీవిత ప్రమాణ రేటు ఇప్పుడు 40 సంవత్సరాలకు పడిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం తింటున్న తిండి అలాంటిది. పంట పండించిన తర్వాత రైతు వెంటనే యూరియా వేసేస్తున్నాడు. దీనివలన పంట బాగా పచ్చగా వచ్చేస్తుంది, దిగుబడి రేటు వచ్చేస్తుందని రకరకాల క్రిమి సంహారక మందులను అయితే కొడుతున్నాడు. ఏ ఒక్క రైతు కూడా ఆవు పేడ ఎరువు మరియు గొర్రె ఎరువుని ఏ రైతు కూడా వాడడం లేదు. అదేవిధంగా పూర్వకాలంలో సేద్యం చేయాలంటే, మడి చేయాలంటే చుట్టూ ఉన్న ఆకులను కొట్టి బాగా నీళ్ళల్లో వాటిని ఒక వారం పాటు మగ్గుపెట్టి తర్వాత దున్ని తర్వాత మళ్ళీ వారం పాటు అలాగే మగ్గుపెట్టి ఆ విధంగా సేద్యం చేసేవాడు. కానీ నేటి రైతు ఒకే ఒక రోజులో దున్నేయడం, ఒకే ఒక రోజులో బురద పూసేయడం, ఒకే రోజులో మొత్తం సేద్యం చేసేయడం, మరుసటి రోజు నాటేయడం, ఈ విధంగా చేయడం వల్ల భూమి సారం పూర్తిగా తగ్గిపోతుంది. అసలు పంట కూడా దిగుబడి అయితే రావడం లేదు. దీనికి ముఖ్య కారణం ఇదేనండి. తొందరగా మనకి వచ్చేయాలి పంట, మనం కష్టపడకూడదని ఒక ఆలోచనలో అయితే రైతు ఉన్నాడు. దీనివలన ఇప్పుడు వస్తున్నటువంటి రోగాలను అయితే మనిషి ధైర్యంగా ఎదుర్కోలేకపోతున్నాడు. తొందరగా చచ్చిపడిపోతున్నాడు. తన సరైన దాడి చేసే ఏ రోగానైనా తట్టుకునే శక్తి మనకి లేదు. ఎందుకంటే మనం తింటున్న తిండి అలాంటిది. ఇకనైనా రైతు మేల్కొని సరైన పంటలను పండించాలి, సేంద్రియ ఎరువులను వాడాలి, రసాయన ఎరువులను పూర్తి దూరంగా ఉండాలి. నా యొక్క విన్నపం అదే. ప్రతి రైతన్న ఈ మాట గుర్తుంచుకొని ఆలోచిస్తున్నాను. ఒకే ఒక సంవత్సరం మీరు రసాయన ఎరువులను దూరంగా ఉండండి. ఆ రసాయన ఎరువులను వాడకుండా ఉంటే ఈ సంవత్సరంలోనే మనం ఇన్ని సంవత్సరాలు పోగొట్టున్నటువంటి భూమి సారం అనేది తిరిగి మళ్ళీ మన భూమికి వస్తుంది. మళ్ళీ సరైన పంటలు పండించగలం. కనీసం మీరు దేశానికి మంచి పంటలను అయితే అందించకపోవచ్చు, కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి మీరు అందిస్తున్నారా? ఆ ఒక్కటే ఆలోచన. మనం తినడానికి కూడా మనం సరైన ఆహార పదార్థాలను మనం సృష్టించుకోలేకపోతున్నాం. మనకి భూమి ఉంది, సేద్యం ఉంది, నీరు ఉంది, అన్నీ ఉండి కూడా మళ్ళీ మనం రసాయన ఎరువులు వాడుతున్నాం. మన తినే తిండికి కూడా రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులను కొట్టుకుని మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించు రైతన్న, నువ్వు చేస్తున్న పని కరెక్టేనా? కనీసం నువ్వు తినడానికి, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నీ బంధువులు తినడానికైనా సరైన పంటను పండించు. వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వాడు దేవుడు అవుతాడు. ఒక్కసారి ఆలోచించు. ఇంకా చెప్పాలంటే చాలామంది వ్యవసాయం చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. దీనివలన బయట నుంచి వచ్చే దిగుబడి అనగా మన రాష్ట్రంలో పండించకపోవచ్చు, అది వేరే చోట నుంచి దాన్ని దిగుబడి చేసి గవర్నమెంట్ మనకు సరఫరా చేస్తుంది. సరఫరా చేసినటువంటి సరుకులు కూడా ఏ విధంగా ఉన్నాయి? పూర్తిగా పాలిష్ చేయబడి ఉంటాయి. దాంట్లో ఉన్నటువంటి సారాన్ని పూర్తిగా పీల్చి పిప్పి చేసి చివరన ఉన్నటువంటి దాన్ని మనకి ఇస్తారు. దాన్ని తినడం వల్ల ఏమవుతుంది? మన శరీరానికి ఏమన్నా అది బలాన్ని చేకూరుస్తుందా? లేదు. ప్రస్తుతానికి తిన్నామా అంతే. దానివల్ల మనకు కలిగే ఉపయోగం అంటూ ఏదీ లేదు. ఈ ఒక్క విషయాన్ని
నేను ఈ చెప్పే విషయం మీకు చేదుగా ఉండొచ్చు, కానీ ఇదే వాస్తవం, ఇదే బెటర్. ఒక్కసారి ఆలోచించండి రైతన్న. మన వ్యవసాయాన్ని, మనం చేసే పద్ధతిని మళ్ళీ మన పాత పద్ధతిలోకి వెళ్దాం. పాత రకంగా, నాటు రకంగా సేద్యం చేద్దాం. మంచి పుష్టి రకమైన వ్యవసాయం చేద్దాం. పుష్టి రకమైన ఆహార పదార్థాలు మన ప్రజలకు ఇద్దాం ప్లీజ్.